రైతుల ఆర్థిక పరిపుష్టికి పశు సంపదే పునాది అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే పశు సంపద పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. గంగవరం మండలం ఎర్రపోతవరం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పశు ఆరోగ్య శిబిరంలో ఆయన పశుసంవర్ధక శాఖ ఏడీ రామకృష్ణ, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ధ్యేయమని స్పష్టం చేశారు. పశువుల ఆరోగ్యం కాపాడితేనే రైతు కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, పశు వ్యాధుల నివారణకు ఇలాంటి ఉచిత ఆరోగ్య శిబిరాలు ఎంతో అవసరమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు సకాలంలో వైద్య సేవలు అందకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ఆ సమస్యకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం ఈ నెల 19 నుంచి 31 వరకు పశు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ శిబిరాల ద్వారా పశువులకు ఉచిత వైద్య పరీక్షలు, టీకాలు, మందుల పంపిణీ, పోషకాహారంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పశు ఆరోగ్య శిబిరాల వల్ల పశువుల మరణాలు తగ్గి, పాల ఉత్పత్తి పెరిగి, రైతుల ఆదాయం గణనీయంగా వృద్ధి చెందుతుందని నాయకులు వివరించారు. భవిష్యత్తులో కూడా ప్రతి గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని పశు ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని, గ్రామీణాభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సత్యం ఈ సందర్భంగా పేర్కొన్నారు. పశు సంవర్ధక శాఖ ఏడీ రామకృష్ణ మాట్లాడుతూ, పశు సంరక్షణ కోసం ప్రభుత్వం ఈ ఉచిత శిబిరాలు నిర్వహిస్తోందని, పాడి సంపద కలిగి ఉన్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర డైరెక్టర్ సలాది రమేష్, కూటమి పార్టీ నాయకులు, ఎంపీపీ పంపన నాగమణి, సర్పంచ్ పి. రాంబాబు, సాటిపాటి దొరబాబు, సెక్రటరీ నరాల సూరిబాబు, గ్రామ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వర సీతారామయ్య, బాబు, పశు వైద్యులు, పిహెచ్సి హాస్పిటల్ సిబ్బంది, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేఘా పశు వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూడుకురాని దూడలు, రకరకాల వివిధ రకములైన ఇబ్బందులు ఉన్న దూడలందరినీ కూడా ఇక్కడ ఉచితంగా పరిశీలించడం జరుగుతుంది. ఇది యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కలయికతో చేసిన ఈ యొక్క మేఘా వైద్య శిబిరాలు. ఇది మొత్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎక్కువ వ్యవసాయం ఉన్న ప్రాంతం మనది. మన రైతులందరూ కూడా పశువులతోటి మమేకమై ఉంటారు. ఏ నియోజకవర్గంలో లేదు, మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇంత దూడల్ని పెంచే బాధ్యత ఉన్న నియోజకవర్గం మందే. ఎంచేతంటే వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం కాబట్టి మన నియోజకవర్గంలో దీంతో పాటు పాడికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇస్తూ మన రైతులందరూ కూడా పాడి పంట రెండు కూడా దీన్ని చేసే విధానంలో ముందుంటారు. కాబట్టి వీరందరికీ కూడా ఈ పశువులను పెంచడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విధానం. ఖర్చుకి దాని మీద వచ్చే రాబడికి సంబంధం లేని విధానం. కానీ మన రైతులందరూ కూడా పశువుల మీద మంచి ఆదాయాలు తీస్తూ ముందరికి వెళ్తున్నారు. అలాగే దీనికి బాసటగా మన ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం పశువు విత్తనాలకి 75% సబ్సిడీ, అలాగే పశువుల దానాల మీద 50% సబ్సిడీ ఇస్తూ, అలాగే ఈ పశువుల మీద లోన్లు ఇవ్వడానికి కూడా ఇప్పుడు పేద రైతులందరికీ కూడా రెడీగా ఉంది. అలాగే మన గోకులం షెడ్లు కూడా 90% సబ్సిడీ తోటి గోకులం షెడ్లు కూడా ఇవ్వడం జరిగింది. 2 దఫాలుగా నియోజకవర్గం అంతా కూడా ప్రతి మండలానికి 2 దఫాలుగా 100 నుంచి 120 షెడ్లు ఇవ్వటం కూడా జరిగింది. ఏ యొక్క నియోజకవర్గంలో, ఏ మండలంలో కూడా జరగనటువంటి అభివృద్ధి ఈ యొక్క గోకులం షెడ్లు మన రామచంద్రపురం నియోజకవర్గంలోనే జరిగింది. దీనికి కారణం కూడా మినిస్టర్ సుభాష్ గారు కలెక్టర్ గారితో మాట్లాడి, ఈ ఏడీ గారితో అందరితోటి మాట్లాడి ఎక్కువ గోకుల ఎక్కువ తీసుకొచ్చిన నియోజకవర్గం మందగా కూడా మనం చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరైనా ఉంటే గోకులాలు ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అలాగే ఈ రోజు
ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పశువులు అంటే పెయ్య దూడలు పుట్టాలనే ఒక విధానంతో దానికి దగ్గర 2,000 రూపాయలు ఖర్చు అవుద్ది. పెయ్య దూడ పుట్టాలి దానికి ఇంజక్షన్ చేయాలంటే. కానీ సబ్సిడీ తోటి ఇవాళ 120 రూపాయలకే 150 రూపాయలకే గవర్నమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అందరూ కూడా చేయించుకుంటున్నారు. దీన్ని ఉపయోగించుకోవాలి అసలు. అలాగే పశు బీమాపై కూడా ఇవాళ 288 రూపాయలు కడితే ఇవాళ పశు బీమా చేయగలుగుతున్నారు. ఎంచేతంటే అది పబ్లిక్ లో కట్టాలంటే 1,500 రూపాయలు కట్టాలి. దాన్ని గవర్నమెంట్ సబ్సిడీ రూపంలో బరాయిస్తూ 288 రూపాయలు కడితే పశువుకి బీమా. ఏ కారణం చేతన దురదృష్టవశాత్తు పశువు కనుక చనిపోతే 30,000 రూపాయలు అది బీమా అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం రైతుల మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి ఇవన్నీ కూడా చేస్తుంది. అన్ని ఉపయోగించుకోవాలి. త్వరలో ఈ యొక్క పశువులు సబ్సిడీ మీద రైతులకు కూడా అందజేస్తామని, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి పేద రైతులందరికీ కూడా అందజేస్తామని ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం తరపున నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.